ओम शांति 2/4/22। मीठे बच्चे, माता पिता के सिजरे में आना है तो पूरा फॉलो करो, उनके समान मीठे बनो, अच्छी रीति పढ़ाई పడో। మధురమైన పిల్లలు తల్లి తండ్రి యొక్క వంశంలోకి రావాలి అనుకున్నట్లయితే పూర్తిగా తండ్రిని అనుసరించండి, వారి సమానంగా మధురంగా అవ్వండి, మంచి రీతిలో చదువును చదువుకోండి। प्रश्न, कौन सी गुह्य राजयुक्त रहस्ययुक्त बातें समझने के लिए बहुत अच्छी बुद्धि चाहिए? ఎటువంటి గుహ్య రాజయుక్త రహస్యయుక్త విషయాలు అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి కావాలి? జవాబు, బ్రహ్మ సరస్వతి వాస్తవ మే మమ్మా బాబా నహీ హై। బ్రహ్మ సరస్వతి వాస్తవానికి మమ్మా బాబా కాదు। सरस्वती तो ब्रह्मा की बेटी है, वो भी ब्रह्मा कुमारी है। सरस्वती ब्रह्म యొక్క కుమార్తె, ఆమె కూడా బ్రహ్మ కుమారియే। బ్రహ్మ ही तुम्हारी बड़ी माँ है, బ్రహ్మే మీ యొక్క పెద్దమ్మ। కానీ పురుషుడు, इसलिए माता जगदम्बा को कह दिया है, అందుకే తల్లి అని జగదంబని అన్నారు। ये बड़ी रहस्ययुक्त गुह्य बात है, ఇది చాలా రహస్యయుక్తమైన లోతైన విషయము। जिसको समझने के लिए बहुत अच्छी बुद्धि चाहिए, ఇది అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి కావాలి। 2, सूक्ष्म वतनवासी ब्रह्मा को प्रजापिता नहीं कहेंगे। सूक्ष्म वतनवासी ब्रह्मని ప్రజాపితాని అనరు। ప్రజాపిత यहाँ है, ప్రజాపిత ఇక్కడే ఉన్నారు। ये वक्त जब संपूर्ण पवित्र हो जाते हैं तो संपूर्ण अव्यक्त रूप दिखाई देता है। ఈ సమయంలో ఎప్పుడైతే సంపూర్ణ పవిత్రం అవుతారో మరి సంపూర్ణ అవ్యక్త రూపం కనిపిస్తుంది। వహా మూవీ భాష చల్తీ హై, అక్కడ సైగల్ భాష నడుస్తుంది। దేవతాओं की महफिल लगती है, దేవతల యొక్క సభ ఏర్పడుతుంది। ये भी समझने की गुह्य बात है, ఇవన్నీ అర్థం చేసుకునేందుకు లోతైన విషయాలు। గీత హే మాతా ఓ మాతా, పాట మాతా ఓ మాతా నీవే అందరి భాగ్య విధాత। ఓం శాంతి। బచ్చే జాన్తే హే యహ్ హే ఈశ్వరీయ యూనివర్సిటీ, పిల్లలకి తెలుసు కదా ఇది ఈశ్వరీయ యూనివర్సిటీ। కౌన్ పఢాతే హే, ఇక్కడ ఎవరు చదివిస్తున్నారు? ఈశ్వరుడు చదివిస్తున్నాడు। ఈశ్వరుతో ఏక్ హీ హై, उनका शास्त्र भी एक ही होना चाहिए, ఈశ్వరుడొక్కరే, వారి యొక్క శాస్త్రం కూడా ఒక్కటే ఉండాలి। जैसे धर्मस्थापक एक होता है उनका शास्त्र भी एक होना चाहिए, ఎలాగైతే ధర్మస్థాపకులు ఒక్కరే ఉంటారు వారి యొక్క శాస్త్రం కూడా ఒకటి ఉండాలి। फिर बल छोटे मोटे पुस्तक बना दिए हैं वैसे एक शास्त्र होता है, భలే చిన్న పెద్ద పుస్తకాలు తయారు చేశారు, అలాగే ఒక శాస్త్రం ఉంటుంది। తో యహ్ హే గాడ్ ఫాదర్ కి యూనివర్సిటీ, అలాగే ఇది భగవంతుడి యొక్క యూనివర్సిటీ। वैसे फादर की यूनिवर्सिटी तो कोई होती नहीं, తండ్రి యొక్క యూనివర్సిటీ అనేది ఏమీ ఉండదు। గవర్నమెంట్ కి యూనివర్సిటీ होती है, గవర్నమెంట్ యొక్క యూనివర్సిటీ ఉంటుంది। इनको कहा जाता है मदर फादर की यूनिवर्सिटी, దీన్నే తల్లి తండ్రి యొక్క యూనివర్సిటీ అని అంటారు। कौन से मदर फादर, ఎటువంటి తల్లి తండ్రి। फिर कहेंगे गॉड गॉडेज, తిరిగి అంటారు భగవాన్ భగవతి అంటారు। गाते भी है तुम मात पिता तो जरूर पिता ही फर्स्ट होए, పాడతారు కదా నీవే తల్లివి తండ్రివి అని, తప్పకుండా తండ్రి ఫస్ట్ అయ్యారు। भगवान वाचा, भगवान बैठ पढ़ाते हैं और सब जगह मनुष्य मनुष्यों को पढ़ाते हैं, భగవంతుడు కూర్చుని చదివిస్తున్నారు, అన్ని చోట్ల మనుషులు మనుషుల్ని చదివిస్తారు। యహా నిరాకార్ బాప్ తుమ్ ఆత్మాओं को पढ़ा रहे हैं, ఇక్కడ నిరాకారుడైన తండ్రి ఆత్మలైన మిమ్మల్ని చదివిస్తున్నారు। ఏ విచిత్ర బాత్ మనుష్య సహజ సమझ नहीं सकते, ఈ విచిత్రమైన విషయాన్ని కూడా మనుషులు సహజంగా అర్థం చేసుకోలేరు। ऐसे कोई भी नहीं कहेंगे कि निराकार परमपिता परमात्मा गॉड फादर हमको पढ़ाते हैं, ఇలా ఎవరు అనరు। నిరాకార పరంపిత పరమాత్మ భగవంతుడు తండ్రి
మమ్మల్ని చదివిస్తున్నారు అని. యహా తుమ్కో పరంపిత పరమాత్మ పఢాతే హై, ఇక్కడ మిమ్మల్ని పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు. కిస్కి బుద్ధి మే ఏ బాత్ నహీ హోగి, ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండవు. నా పढ़ने वालों की బుద్ధి మే హోగి, నా పढ़ाने वालों की బుద్ధి మే హోగి. చదువుకునే వారి బుద్ధిలోనూ ఉండదు, చదివించే వారి బుద్ధిలో కూడా ఉండదు. యహా తుమ్ జాన్తే హో గాడ్ ఫాదర్ హమ్కో పఢాతే హై, ఇక్కడ మీకు తెలుసు కదా, భగవంతుడు తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు. బ్రహ్మా కాబీ ఫాదర్ వహీ హై, అందరికీ తండ్రి ఉన్నతోన్నతుడు ఒకే ఒకరు. ఎవరు తండ్రి కాదు, బ్రహ్మ కూడా తండ్రి వారే. తుమ్కో పఢాతే బీ వహీ హై, మిమ్మల్ని చదివించేది కూడా వారే. నిరాకారుడైన తండ్రి చదివిస్తున్నారు. బల్ మనుష్య జాన్తే హై బ్రహ్మ సరస్వతి ఏడం ఈవ్ హై, మనుషులకు తెలుసు బ్రహ్మ సరస్వతి ఆదిదేవుడు ఆదిదేవి. పరంతు ఉన్సే బీ ఓంష్ నిరాకార్ హై, కానీ వారికంట ఉన్నతమైన వాడు నిరాకారుడు. ఓ తో ఫిర్ బీ సాకార్ మే హై, మరి వీరైతే సాకారంలో ఉన్నారు, ప్రజాపిత బ్రహ్మ. తుమ్ బచ్చోं को ఏ పతా హై నిరాకార్ ఆకర్ పఢాతే హై, పిల్లలైన మీకు తెలుసు కదా, నిరాకారుడు వచ్చి చదివిస్తున్నారు అని. తుమ్కో నాలెడ్జ్ దేనే వాలా వహీ గాడ్ ఫాదర్ హై, మీకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు కూడా వారే భగవంతుడు తండ్రి. कहते हैं गृहस्थ व्यवहार में रहकर तुमको नॉलेज पढ़नी है. బాబా అంటున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు ఈ జ్ఞానాన్ని చదువుకోవాలి. వాస్తవం మే గృహస్థ వ్యవహార్ మే కోయి పढ़ते नहीं है, వాస్తవానికి గృహస్థ వ్యవహారంలో ఎవరు చదువుకోరు. ముష్కిల్ కోయి సెకండ్ కోర్స్ ఉఠాతే హోంగే, ఎంతో కష్టంగా ఏదైనా సెకండ్ కోర్స్ తీసుకుంటారు. యహా తుమ్కో పూరా నిశ్చయ హై కి హమ్కో నిరాకార్ పరమాత్మ పఢాతే హై, ఇక్కడ మీకైతే పూర్తి నిశ్చయం ఉంది, మమ్మల్ని నిరాకారుడైన పరమాత్మ చదివిస్తున్నారు అని. ఏ సాకార్ మమ్మా బాబా బి ఉన్సే హీ పढ़ते हैं, ఈ సాకార మమ్మా బాబా కూడా వారి నుంచి చదువుకుంటున్నారు. ఏ బడీ గుహ్య బాతే హై, ఇవన్నీ చాలా లోతైన విషయాలు. జబ్ తక్ బాప్ నా ఆకర్ సమझावे తబ్ తక్ కోయి సమझ్ నా సకే, ఎప్పటి వరకైతే తండ్రి వచ్చి తెలియచేయలేదో అప్పటి వరకు ఎవరు అర్థం చేసుకోలేరు. తుమ్ బల్ ఇన్హే మమ్మా కెహతే హో, భలే వీరిని మీరు సరస్వతి మమ్మ అంటున్నారు, కానీ మీకు తెలుసు కదా ఈ బ్రహ్మకి దత్తత కూతురు. అడాప్టెడ్ తో తుమ్ భీ హో పరంతు తుమ్కో మమ్మా నహీ కహా జాతా హై, మీరు కూడా దత్తత పిల్లలే, కానీ మిమ్మల్ని మమ్మ అన్నారు. యహ్ హై దైవీ పరివార్, ఇది దైవీ పరివారం. మమ్మా బాబా దాదా భాయి బహన్ తుమ్ హో బ్రహ్మ కుమార్ కుమారియా, మమ్మా బాబా దాదా సోదర సోదరీలు, మీరు బ్రహ్మ కుమారి కుమారులు. ఓ బి బ్రహ్మ కుమారి సరస్వతి హై, ఆమె కూడా బ్రహ్మ కుమారి సరస్వతి. పరంతు ఉన్కో జగదంబా कहते हो, కానీ వారిని జగదంబ అంటారు. క్యూంకి ఈ బ్రహ్మతో మేల్ హో గయా, ఎందుకంటే ఈ బ్రహ్మ పురుషుడయ్యారు. మమ్మా కో బి ఇన్ ద్వారా శివ్ బాబానే రచా హై, మమ్మాని కూడా బ్రహ్మ ద్వారా శివ్ బాబా రచించారు. పరంతు కాయిదే ముజీబ్ మాతా చహియే, కానీ నియమానుసారంగా తల్లి కావాలి. ఇస్లియే ఇన్కో నిమిత్ బనాయా హై, అందుకే మమ్మాని నిమిత్తం చేయటం జరిగింది. ఏ బడీ రమణీక్ బాతే హై, ఇవన్నీ చాలా లోతైన విషయాలు. నయా కోయి సమझ్ నా సకే, కొత్తవారెవరు అర్థం చేసుకోలేరు. జబ్ తక్ ఉన్కో బాప్ और रचना का परिचय नहीं है तब तक बड़ा मुश्किल समझते हैं, ఎప్పటి వరకైతే తండ్రి మరియు రచన యొక్క పరిచయం లేదో అప్పటి వరకు చాలా కష్టంగా అర్థం చేసుకుంటారు. ఇతరులు ఎవరు తెలియచేయలేరు. వేద శాస్త్ర ఆది పढ़ना, डॉक्टरी पढ़ना, ये सब है మనుష్యోं की पढ़ाई. వేదశాస్త్రాలు చదవటం, డాక్టర్ చదవటం, ఇవన్నీ మనుష్యుల యొక్క చదువు. మనుష్యకో పఢాతే హై, అక్కడ మనుషుల్ని మనుషులు చదివిస్తారు. ऐसा कभी कोई नहीं कहता
మే ఆత్మ ఆత్మాओं को पढ़ाता हूँ. అక్కడ ఎవరు కూడా ఇలా అనరు, నేను ఆత్మల్ని చదివిస్తాను అని. यहाँ तुमको देह अभिमान से निकाल देही अभिमानी बनाते हैं. ఇక్కడ మిమ్మల్ని దేహాభిమానం నుంచి తొలగించి దేహీ అభిమానిగా తయారు చేస్తున్నారు. దేహ అభిమాన్ హే పెహ్లా నంబర్ వికార్. అన్నిటికంటే మొదటి నంబర్ వికారం దేహాభిమానం. దేహీ అభిమాని కోయి బి నహీ హై. ఇక్కడ దేహీ అభిమానులుగా ఎవరూ లేరు. జాన్తే హే ఆత్మ और शरीर दो चीज़ें हैं. తెలుసు కదా, ఆత్మ శరీరం రెండు వస్తువులు. परंतु आत्मा कहाँ से आती है, उनका बाप कौन है, ये नहीं जानते. కానీ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది, ఆత్మకి తండ్రి ఎవరు ఎవరికి తెలీదు. యహే నయి బాతే న్యూ వరల్డ్కే లియే. ఇవన్నీ కొత్త విషయాలు కొత్త ప్రపంచానికి. న్యూ దెహలీ कहते हैं, కొత్త ఢిల్లీ అంటారు. परंतु न्यू वर्ल्ड में इसका नाम दहली नहीं होता, उसे फरिश्तान कहा जाता है. కానీ కొత్త ప్రపంచంలో దీనికి ఢిల్లీ అనే పేరుండదు, దాన్ని స్వర్గం అంటారు, ఫరిష్తాన్ అంటారు. पहले पहले ये निश्चय होना चाहिए कि हम ఈశ్వరీయ ఔలాద్ है. మొట్టమొదట ఈ నిశ్చయం ఏర్పడాలి, మేము ఈశ్వరుడి ఒడి తీసుకున్నాము. दैवी औलाद और आसरी औलाद में रात दिन का फ़र्क है. దైవీ ఒడికి మరియు ఆసురీ ఒడికి రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. వహ్ హే భ్రష్టాచారి తుమ్ హో శ్రేష్టాచారి. వారు భ్రష్టాచారులు, మీరు శ్రేష్టాచారులు. గాతే బీ హే హే పతిత్ పావన్ ఆవు ఆకర్ శ్రేష్టాచారి బనావో. పాడతారు కూడా, హే పతిత పావన రా, వచ్చి శ్రేష్టాచారిగా తయారు చేయండి. గురు నానక్ నే బీ కహా హే భగవాన్ ఆకర్ మూత్ పలీతి కపడే ధోతే హే. గురు నానక్ కూడా అన్నారు, భగవంతుడొచ్చి మురికి పట్టిన వస్త్రాన్ని ఉతుకుతారు అని. తుమ్ ఆపే హీ పూజ్య ఆపే హీ పుజారి कैसे बनते हो, ये सब समझने के राज है. మీకు మీ అంతట పూజ్యులు పూజారీలు ఎలా అవుతారు, ఇవన్నీ అర్థం చేసుకునే రహస్యాలు. సదా పూజ్య ఏక్ పరంపిత పరమాత్మ హై. సదా పూజ్యుడైతే ఒక పరంపిత పరమాత్మ. उसने పూజ్య बनाया లక్ష్మీ నారాయణ को. లక్ష్మీనారాయణుల్ని వారే పూజ్యంగా తయారు చేశారు. उसने भी पहले माता पिता को बनाया, మమ్మా బాబా को అడాప్ట్ किया. వారు ముందు మాతాపితల్ని తయారు చేశారు, మమ్మా బాబాల్ని దత్తత చేసుకున్నారు. పతిత్ కో పావన్ బనాతే హే. పతితుల్ని పావనంగా తయారు చేస్తారు. ఆతే హీ హే పతి దునియా మే పావన్ బనానే, इसलिए బ్రహ్మ కా చిత్ర ఊపర్ మే దియా హే. వచ్చేదే పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయటానికి, అందుకే బ్రహ్మ యొక్క చిత్రాన్ని పైన ఇచ్చారు. नीचे फिर तपस्या कर रहे हैं, పతిత్ కో అడాప్ట్ కర్తే హై. కింద తిరిగి తపస్సు చేస్తున్నారు, పతితుల్ని దత్తత చేసుకుంటారు. బ్రహ్మ సరస్వతి और बच्चों के नाम బదిలీ होते हैं. బ్రహ్మ సరస్వతి అని పిల్లల పేర్లు మారుస్తారు. బ్రహ్మ సరస్వతి మరియు పిల్లల యొక్క పేర్లు మారుతాయి. तुम जानते हो ब्रह्मा कुमार कुमारियाँ देवी देवता बनने के लिए राजयोग सीख रहे हैं. మీకు తెలుసు కదా, బ్రహ్మ కుమారి కుమారులు దేవీ దేవతలుగా అయ్యేందుకే రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. యహే ఈశ్వరీయ సంతాన్. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానం. ఒక్క బీజం నుండి వృక్షం వెలువడుతుంది, అది ఆత్మల యొక్క వృక్షం, ఇది మనుష్యుల యొక్క వృక్షం. రుద్రమాల भी ఆత్మాओं का सीजरा है. రుద్రమాల కూడా ఆత్మల యొక్క వృక్షమే. देवता क्षत्रिय वैश्य शूद्र ఏ हुई रचता और रचना की नॉलेज. దేవతలు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఇదంతా రచయిత మరియు రచన యొక్క జ్ఞానము. जो तुम बच्चे ही सुनते हो, ఇది పిల్లలైన మీరే వింటారు. परंतु नंबरवार धारणा होने के कारण राजा रानी भी बनते हैं तो प्रजा भी बनते हैं. కానీ నంబర్వార్ ధారణ ఉన్న కారణంగా రాజా రాణిలుగా అవుతారు, ప్రజలుగా కూడా అవుతారు. పురుషార్థ్ కర్నా चाहिए कि మమ్మా బాబా को ఫాలో करे, बहुत मीठा बने. పురుషార్థం చేయాలి, మమ్మా బాబాను అనుసరించాలి, చాలా మధురంగా అవ్వాలి. మమ్మా మీఠీ హై
इसलिए सब याद करते हैं. మమ్మ మధురమైంది కాబట్టి అందరూ ఆమెని తలుచుకుంటారు. బాబా చెప్తున్నారు, మమ్మ బాబా బచ్చే జో అచ్చి రీతి పడితే హే. మమ్మ బాబా పిల్లలు మంచి రీతిలో చదువుకుంటున్నారు, వారిదే ఒక వృక్షము. పిల్లలైన మిమ్మల్ని మధురంగా తయారు చేసేవాడు శివ్ బాబా. ఓ తో బహుత్ మీఠే హోనీ చాహియే కదా. బాబా ఎంత మధురమైన వాడు. సరస్వతికు బెంజో దియా హే, కృష్ణకు మురళీ దే दी है. సరస్వతికి వీణ ఇచ్చారు, కృష్ణుడికి మురళి ఇచ్చారు, కేవలం పేరు మార్చారు. బాబా कहती है अच्छी रीति पढ़ो. బాబా అంటున్నారు మంచి రీతిలో చదువుకోండి. जैसे स्टूडेंट पढ़ते हैं तो उनकी बुद्धि में सारी हिस्टरी ज्योग्रफी होती है. ఎలాగైతే విద్యార్థులు చదువుకుంటారో వారి బుద్ధిలో మొత్తం చరిత్ర భూగోళం ఉంటుంది. మొహమ్మద్ గజ్నీ కబ్ ఆయా, कैसे लूट करके गया. మొహమ్మద్ గజ్నీ ఎప్పుడొచ్చారు, ఏ విధంగా దోచుకుని వెళ్ళారు. ముసల్మానోనే ఫలానీ జగహ్ లడాయి కీ హై. ముస్లింలు ఫలానా ప్లేస్లో యుద్ధం చేశారు. ఇస్లామీ బౌద్ధీ जो भी आए उन्होंने हिस्ट्री सब जानते हैं. ఇస్లామీలు బౌద్ధీలు ఎవరైతే వచ్చారో వారి యొక్క చరిత్ర అందరికీ తెలుసు. परंतु ये बेहद की हिस्टरी జాగ్రఫీ कोई नहीं जानते. కానీ ఈ బేహద్ హిస్టరీ జాగ్రఫీ ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. నయి దునియా సో ఫిర్ పురాణీ कैसी बनती. కొత్త ప్రపంచం తిరిగి పాత ప్రపంచంగా ఎలా అవుతుంది. డ్రామా ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది. मूल वतन, सूक्ष्म वतन, स्थूल वतन, फिर यहाँ का ये चक्र कैसे फिरता रहता है. ये पढ़ाई तुम बच्चे अभी पढ़ रहे हो. मूल वतनम, सूक्ष्म वतनम, స్థూల వతనం తిరిగి చక్రం ఎలా రిపీట్ అవుతుందో పిల్లలైన మీరు బాగా ఈ చదువుని చదువుకుంటున్నారు. మూల్ వతన్ మే ఆత్మాओं का నివాస స్థాన है. మూల వతనము ఆత్మల యొక్క నివాస స్థానము. సూక్ష్మ వతన్ బ్రహ్మ విష్ణు శంకర్ హై. సూక్ష్మ వతనంలో బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు. जो आत्माएं पहले पावन थी वे फिर पतित कैसे बनी. ఏ ఆత్మలైతే ముందు పావనంగా ఉండేవారో తిరిగి వారు పతితంగా ఎలా అయ్యారు, తిరిగి పావనంగా ఎలా అవుతారు, ఈ విషయాలన్నీ తెలియచేయటం జరుగుతుంది. సూక్ష్మ వతన్ వాసి బ్రహ్మకు ప్రజాపిత నహి కహెంగే. సూక్ష్మ వతన్ వాసి బ్రహ్మనైతే ప్రజాపితాని అనరు. ప్రజాపితతో యహా హై. ప్రజాపిత అయితే ఇక్కడే ఉన్నారు. తుమ్కో సాక్షాత్కార్ హోతా హై. మీకు సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. जब यह व्यक्त ब्रह्मा पवित्र हो जाते हैं तो वहाँ संपूर्ण अव्यक्त रूप दिखाई देता है. ఎప్పుడైతే ఈ వ్యక్త బ్రహ్మ పవిత్రంగా అవుతారో అప్పుడే సంపూర్ణ అవ్యక్త రూపంలో కనిపిస్తారు. जैसे सफ़ेद लाइट का सूक्ष्म रूप होता है, ఎలాగైతే తెల్లటి లైట్ కూడా సూక్ష్మ రూపంలో ఉంటుంది. వార్తాలాపం అంతా సైగలతో నడుస్తాయి. सूक्ष्म वतन में क्या है वहाँ कौन जा सकते हैं ఏ తుమ్ జాన్తే హో. సూక్ష్మవతనంలో ఏముంటుంది, అక్కడికి ఎవరు వెళ్తారో మీకు తెలుసు. వహా మమ్మ బాబాకో తుమ్ దేఖ్తే హో. అక్కడ మమ్మ బాబాని మీరు చూస్తారు. వహా దేవతాయే బి ఆతే హే మెహఫిల్ మనాతే హే. అక్కడ దేవతలు వస్తారు, అక్కడ సభ జరుపుకుంటారు. ఎందుకంటే దేవతలు పతిత ప్రపంచంలో కాలు మోపరు. ఇస్లియే సూక్ష్మవతన్ మే మిల్తే హే. అందుకే సూక్ష్మవతనంలో కలుసుకుంటారు. ओ हुआ पियर घर और ससुराल घर वालों का मिलन. అది పుట్టిల్లు అత్తింటి వాళ్ళ యొక్క మిలనం. नहीं तो तुम ब्राह्मणों और देवताओं कैसे मिलो. లేకపోతే బ్రాహ్మణులు దేవతలు మీరు ఎలా కలుసుకుంటారు. तो ये मिलने की युक्ति है. ఇదంతా కలుసుకునే ఉపాయం. షణ్ముఖ సాక్షాత్కార్ करना भी బుద్ధి से जानना है. ఎదురుగా సాక్షాత్కారం చేసుకోవడం కూడా బుద్ధితో తెలుసుకోవటమే. ఇది డ్రామాలో పాత్ర. जैसे मीरा को घर बैठे वैकुंठ का साक्षात्कार होता था, डांस करती थी. ఎలాగైతే మీరాకి ఇంట్లో కూర్చుండగానే వైకుంఠం సాక్షాత్కారం అయ్యేది, డాన్స్ చేసేది. शुरू में तुमने भी बहुत साक्षात्कार किए. మొదట్లో మీరు కూడా చాలా సాక్షాత్కారాలు చేసుకున్నారు. राजधानी कैसे चलती है, रस्म रिवाज सब कुछ बताते थे. రాజధాని ఎలా నడిచేది, మొత్తం ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా మీరు తెలియచేసేవారు అని చెప్తున్నారు బాబా. ఉస్ సమయ తుమ్ థోడే థే
ఆ సమయంలో మీరు చాలా తక్కువ మంది ఉంటారు. दूसरे सब पिछाड़ी में देखेंगे, మిగిలిన వారంతా వెనకాల చూస్తారు. दुनिया वाले आपस में लड़ते झगड़ते रहेंगे और तुम साक्षात्कार करते रहेंगे. ప్రపంచం వారు ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటారు, మీరైతే సాక్షాత్కారాలు చేసుకుంటూ ఉంటారు. మనుష్యోं में तो हाय दोष मचता रहता है. మనుషుల్లో అయితే దుఃఖం అశాంతి పెరిగిపోతూ ఉంటుంది. కిన్కి దబి రహేగి ధూల్ మే ఖిన్కి రాజా కాయే. అందుకే అంటారు కదా, రాజుల సొమ్ము రాళ్లపాలు, ప్రజల సొమ్ము మట్టిపాలు. కొంత అగ్నికి ఆహుతి అయిపోతుంది, కొంత దొంగలు దోచుకుపోతారు, ఏది కూడా శాశ్వతంగా మిగలదని చెప్తున్నారు బాబా. ఈ సమయ ప్రజాకా ప్రజా పర్ రాజ్య హై. ఈ సమయంలో ప్రజలపైన ప్రజారాజ్యం. తో భీ ఉన్కా పొజిషన్ కిత్నా ఊంచా హై. అయినా కూడా వారి పొజిషన్ ఎంత గొప్పగా ఉంది. परंतु इस समय किसका भी परमात्मा से बुद्धियोग न होने के कारण उनको पहचानते ही नहीं. కానీ ఈ సమయంలో ఎవరికి కూడా పరమాత్మతో బుద్ధియోగం లేని కారణంగా ఎవరు కూడా తండ్రిని గుర్తించట్లేదు. కన్యా జబ్ ఏక్ బారీ బాలక్ కో జాన్ లేతీ హై తో ప్రీత్ జుట్ జాతీ హై. కన్య ఒక్కసారి పెళ్లి కొడుకుని చూసినట్లయితే ప్రీతి ఏర్పడిపోతుంది. తెలుసుకోకపోతే ప్రీతి లేదు. మీలో కూడా నంబర్ వార్గా ప్రీతి ఉంది. నిరంతర స్మృతి యొక్క ప్రీతి ఉండాలి. కానీ ప్రియతమ్ముడిని మర్చిపోతున్నారు. ఈ బాబా కూడా అంటారు, మధ్యలో నేను కూడా మర్చిపోతుంటాను అని. బాబా అంటున్నారు, तुम बच्चों को 5000 वर्ष के बाद फिर ये शिक्षा मिलती है. పిల్లలైన మీకు 5000 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ శిక్షణ లభిస్తుంది. अपने को आत्मा समझो, పరమాత్మ को याद करो. స్వయాన్ని ఆత్మగా భావించండి, పరమాత్మని స్మృతి చేయండి. ఇస్ యాద్ సే హీ వికర్మ భస్మ హోంగే. ఈ స్మృతి ద్వారానే వికర్మలు భస్మమవుతాయి. అబ్ తో వికర్మాచీత్ బన్నా హై. ఇప్పుడు వికర్మాచీత్ కావాలి. పహలే పహలే జో సత్యుగ్ మే ఆతే హై ఉన్కో వికర్మాచీత్ కహెంగే. మొట్టమొదటి ఎవరైతే సత్యుగంలోకి వస్తారో వారిని వికర్మాచీత్ అని అంటారు. పతితుల్ని వికర్మీలు, పావనుల్ని సుకర్మీలు అంటారు. వికర్మాచీత్ రాజ్య హోతా హే సత్యుగ్ మే. వికర్మాచీత్ రాజ్యం సత్యుగంలో ఉంటుంది. తిరిగి వికర్మీ సంవత్సరం నడుస్తుంది. 2500 సంవత్సరాలు వికర్మాచీత్ మరియు వికర్మీ అవుతాయి. ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు వికర్మాచీత్ రాజ్యంలోకి వెళ్ళేందుకు. మోహజీత్ రాజాకి బడీ కథ హే. మోహాజీత్ రాజుది పెద్ద కథ ఉంది. पतित राज्य कब चलता है, पावन राज्य कब चलता है, ये सब तुम जानते हो. పతిత రాజ్యం ఎప్పుడు నడుస్తుంది, పావన రాజ్యం ఎప్పుడు నడుస్తుందో మీకే తెలుసు. శివ్ బాబా పావన్ బనాతే హై, ఉన్కా భీ చిత్ర హై. శివ్ బాబా పావనంగా తయారు చేస్తారు, అందుకే వారికే చిత్రం ఉంది. రావణ్ పతిత్ బనాతే హై. రావణుడు పతితంగా తయారు చేస్తాడు, అందుకే వారికి చిత్రం ఉంది. తుమ్ జాన్తే హో బరోబర్ అబ్ రావణ్ రాజ్య హై. మీకు తెలుసు కదా, తప్పకుండా ఇప్పుడు రావణ రాజ్యం. అందువల్ల ఏదైతే సృష్టి చక్రం యొక్క చిత్రం ఉందో దీనిపైన రాయాలి, భారత్ టుడే, భారత్ టుమారో. ఈరోజు భారతదేశం, రేపటి భారతదేశము అని. తుమ్ జాన్తే హో ఏ హే మృత్యులోక్. మీకు తెలుసు కదా, ఇది మృత్యులోకము. ఇక్కడ అకాల మృత్యువులు జరుగుతాయి, అక్కడ ఇలా ఉండదు. ఇస్లియే ఉన్కో అమర్లోక్ కహా జాతా హై. అందుకే దాన్ని అమర్లోకము అంటారు సత్యుగాన్ని. రామరాజ్యం సత్యుగ్ సే షురూ హోతా హై. రామరాజ్యం సత్యుగం నుండి ప్రారంభమవుతుంది. రావణ్ రాజ్యం ద్వాపర్ సే షురూ హోతా హై. రావణ రాజ్యం ద్వాపరయుగం నుండి ప్రారంభమవుతుంది. ఏ సబ్ బాతే తుమ్ హీ సమజ్తే హో. ఈ విషయాలు మీరే అర్థం చేసుకున్నారు. మనుష్యతో సబ్ కుంభకర్ణ్కి నీంద్ మే సోయే హోయే హై. మనుషులైతే అందరూ కుంభకర్ణుడి నిద్రలో నిద్రపోతున్నారు. మే తుమ్ బచ్చోం కో సబ్ రాజ్ సమఝాతా హూ. నేను పిల్లలేని మీకు అన్ని రహస్యాలు తెలియజేస్తాను. తుమ్ హో బ్రహ్మాముఖ వంశావళి. మీరైతే బ్రహ్మాముఖ వంశావళి. ఇందులో ఈ బ్రహ్మ సరస్వతి వస్తారు, వీరు జగదంబ. మహిమ బడానే కే లియే ఇన్కో గాయన్ హై. మహిమ పెంచేందుకే వీరికి మహిమ ఉంది. బాకీ వాస్తవ మే ఈ బడి మమ్మ బ్రహ్మ హై. వాస్తవానికి పెద్దమ్మ అయితే ఈ బ్రహ్మే, కానీ పురుష శరీరం కదా. ఇవన్నీ లోతైన విషయాలు.
జగదంబాకి జరూర్ కోయి మమ్మ తో హేనా, జగదంబకు కూడా తప్పకుండా ఎవరో ఒక మమ్మ ఉన్నారు కదా, బ్రహ్మ యొక్క కుమార్తె. పరంతు సరస్వతికి మమ్మ కహా, కానీ సరస్వతి యొక్క అమ్మ ఎక్కడ, ఎవరి ద్వారా రచింపబడ్డారు? ఈ బ్రహ్మ ద్వారానే పిల్లల్ని రచించడం జరుగుతుంది. మమ్మ కుమారి. जब ब्रह्मचर्य का भंग हो जाता है तो धारणा नहीं होती है. ఎప్పుడైతే బ్రహ్మచర్యం భంగం అవుతుందో అప్పుడు ధారణ జరగదు. గృహస్థ ధర్మతో సత్యుగమే థా. గృహస్థ ధర్మం సత్యుగంలో ఉండేది, కానీ వారిని పావనులు అని అనేవారు. ఇక్కడంతా పతితులు. శ్రీకృష్ణకు కితనీ మహిమ దేతే హే. శ్రీకృష్ణుడికి ఎంత మహిమనిస్తారు. సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు, సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తముడు. ఇలాంటి మనుషులు ఇక్కడ ఉండరని చెప్తున్నారు బాబా. వహా రావణ్ రాజ్య హీ నహి. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. దేహ అహంకారం పేరే ఉండదని చెప్తున్నారు బాబా. అక్కడ ఈ జ్ఞానం ఉంటుంది, మేము ఈ పాత దేహాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము. ఆత్మాభిమానిగా ఉంటారు. యహా హే దేహాభిమాని. ఇక్కడందరూ దేహాభిమానులే. అవి తుమ్కో సిఖ్లాయా జాతా హే అప్నే కో ఆత్మ సమఝో. ఇక్కడ మీకు నేర్పించడం జరుగుతుంది, స్వయాన్ని ఆత్మగా భావించండి. తుమ్హే ఏ పురాణా శరీర్ ఛోడ్ వాపస్ జానా హే. మీరు ఈ పాత శరీరాన్ని వదిలి వాపస్ వెళ్ళిపోవాలి. తిరిగి కొత్త శరీరం కొత్త ప్రపంచంలో తీసుకుంటారు. సమझा, అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. అచ్చా, మీఠే మీఠే సిఖిలతే बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం, నిరంతర స్మృతిలో ఉండేందుకు హృదయం యొక్క ప్రీతి ఒక బాబాతోనే ఉండాలి. ప్రియతముణ్ణి ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. సెకండ్ పాయింట్, వికర్మాచీత్ రాజ్యంలోకి వెళ్ళేందుకు మోహాచీత్ కావాలి. సుకర్మలు చేయాలి, ఎటువంటి వికర్మలు చేయకూడదు. వరదానము, अपनी सूक्ष्म चेकिंग द्वारा पापों के बोझ को समाप्त करने वाले समान व संपन्न भव. తమ సూక్ష్మ చెకింగ్ ద్వారా పాపాల యొక్క బరువుని సమాప్తి చేసే సమాన లేక సంపన్న భవ. ఒకవేళ ఏదైనా అసత్యము లేక వ్యర్థాన్ని చూసినా విన్నా వాయుమండలంలో వ్యాపింపచేస్తారు. విని హృదయంలో ఇముడ్చుకోరు. ఈ వ్యర్థ విషయాలు వ్యాపించటం కూడా, ఇది వ్యాపింపచేయటం కూడా పాపం యొక్క అంశమే. ఈ చిన్న చిన్న పాపాలు ఎగిరే కళ యొక్క అనుభవాన్ని సమాప్తి చేస్తాయి. ఇలా సమాచారం వినేవారిపైన పాపం, వినిపించే వారిపైన దానికంటే ఎక్కువ పాపం పడుతుంది. అందువల్ల తమ సూక్ష్మ చెకింగ్ చేసుకుని ఇలాంటి పాపాల బరువుని సమాప్తి చేయండి. అప్పుడే బాప్ సమానంగా సంపన్నంగా అవగలరు. స్లోగన్ను, బహానే బాజీ కో మర్చ్ కర్ దో तो बेहद के वैराग्य వృత్తి ఇమర్జ్ హో జాయేగి. సాకులు చెప్పే కళని సమాప్తి చేసినట్లయితే, సాకులు చెప్పే ఆటని సమాప్తి చేసినట్లయితే బేహద్ వైరాగ్య వృత్తి ఇమర్జ్ అవుతుంది. ఈరోజు స్వమానము, నేను బాప్ సమాన్ సంపన్న ఆత్మను. అచ్చా, ఓం శాంతి.